హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బజ్జీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్పెషల్ మిర్చి బజ్జీ. ఎందుకంటే ఇవి ఇందులో యూజ్ చేసే మిరపకాయలు నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. వాటితో చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. మిరపకాయ బజ్జీ అనంలోనే పిల్లలు భయపడతారు కదా, కారంగా ఉంటుంది, తినరు. కానీ ఈ బజ్జీతో చేసుకుంటే చాలా బాగుంటుంది, కారంగా ఉండదండి. మనకి ఎలా ఉంటుందంటే క్యాప్సికమ్ ఉంటుంది కదా, అదే టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కారంగా ఉండదు కాబట్టి. అలాగే పిండి కూడా నేను ఎలా మిక్స్ చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి పిండి మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మిక్స్ చేసుకోండి. పిండి ఆ విధంగా మిక్స్ చేసుకొని బజ్జీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి రైనీ సీజన్లో కానీ, వర్షాలు పడేటప్పుడు, వెదర్ ఉండేటప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. మరి చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిర్చి వచ్చేసి ఇవ్వండి, మనం రైతు బజారు అట్లా కూరగాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, పావు కిలోకి చాలా మిర్చి వస్తాయి అన్నమాట. తీసుకోండి, ఒకటే సైజులో ఉండేవి చూసి తీసుకోండి. ఇవి చూడటానికి తొక్క మందంగా ఉంటుంది, కానీ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనము వీటిని శుభ్రంగా వాష్ చేసి తీసుకుందాము. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా ఈ విధంగా ముందు పక్క కొంచెం తొడం కట్ చేసేసుకొని కరెక్ట్గా హాఫ్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకుంటే మనకి చూడండి, మధ్యలో అసలు గింజలు కూడా పెద్దగా ఏం లేవు. కొన్ని గింజలు ఉన్నాయి, అవి ఉంచుకుంటే ఉంచవచ్చు, లేకపోతే అవి కూడా తీసేయవచ్చు. పెద్ద కారం ఏమి ఉండదన్నమాట. మనకి గ్యాప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది చూడండి సెంటర్లో. ఇప్పుడు ఈ విధంగానే తీసుకొని మిగతావన్నీ కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇట్లాగా హాఫ్ కట్ చేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి కూడా. బజ్జీ కూడా టేస్ట్ మీకు బాగుంటుంది. మొత్తం అలాగే మిర్చి వేసేయకుండా ఇలా చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది అన్నమాట బజ్జీ. ఇంతకుముందు నేను మన ఛానల్లో బజ్జీ రెసిపీస్ చాలా టైప్స్ నేను పోస్ట్ చేశానండి, అది కూడా ఒకసారి చూడండి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇది ఇంకోటి వెరైటీ అన్నమాట. మాది యాక్చువల్గా నాది నేటివ్ వచ్చేసి గుంటూరు అండి. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మిర్చి బజ్జీ అనేది. చాలా బాగుంటాయి చూడండి. నేను మ్యారేజ్ చేసుకుంది నెల్లూరు అబ్బాయినండి. ఆ తర్వాత నెల్లూరు వంటకాలన్నీ నేర్చుకున్నాను నేను మ్యారేజ్ అయిన తర్వాత. చాలా వరకు నాకు మ్యారేజ్ అయిన తర్వాతే నేను నేర్చుకున్నాను అనమాట వంటకాలన్నీ కూడా. అందుకే మన ఛానల్ పేరు కూడా నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్ అనే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని నేను పక్కన పెట్టాను కదా, పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా. ఆ తర్వాత పిండి ఎలా మిక్స్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు శనగపిండిని తీసుకున్నాను, 1 కప్పు శనగపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఎన్ని కట్ చేసుకున్నాను మిర్చి, దానికి తగ్గట్టుగా నేను శనగపిండిని తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు 2-3 స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట బజ్జీలు. కొంచెం వాము కూడా తీసుకున్నాను, 1/2 స్పూన్. బాగా ఇట్లా అరచేతిలో వేసి నలిస్తే మనకు మంచి అరోమా వస్తుంది అన్నమాట. కంపల్సరీ వేసుకోవాలండి వాము, శనగపిండి యూస్ చేసేటప్పుడు డైజెషన్ ప్రాబ్లం రాకుండా. గరం మసాలా 1/2 స్పూన్ అంత వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. ఇప్పుడు బాగా నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని సన్నగా ఇట్లా కత్తెరతో కట్ చేసి వేసేస్తున్నాను. అది కూడా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు 1/4 స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. పసుపు వేయటం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది అనమాట, కంటికి ఇంపుగా కనిపిస్తాయి బజ్జీలు, తినాలనిపిస్తుంది ఇంకా. ఇప్పుడు చూడండి, 1/4 స్పూన్ అంతా కారం వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం మీ ఇష్టం అండి, నాకు కొంచెం స్పైసీగా కావాలని వేసాను, మిర్చి అంత కారంగా ఉండవు కాబట్టి. ఆ తర్వాత ఒక చిటికెడంతా మీరు తినే సోడా కూడా కంపల్సరీ వేసుకోవాలండి. బజ్జీ బాగా ఉబ్బుగా పొంగాలి కదా, కంపల్సరీ బజ్జీ చేసుకునేటప్పుడు 1/4 స్పూన్ అంతా వేసుకోండి తినే సోడా కూడా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. పల్చగా కలుపుకోకూడదండి, జారుగా కలుపుకోకూడదు. బజ్జీకి ఎప్పుడైనా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. అప్పుడే ఏంటంటే బజ్జీ కొంచెం లావుగా మందంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ మిర్చికి పట్టుకొని ఉంటుంది బాగా పిండి, తినడానికి కూడా మనకి బాగుంటుంది. అలా అని మరి పల్చగా కలిపేస్తే అసలు మిర్చి మాత్రమే ఉంటుంది, పిండి ఏమీ ఉండదు.
చూడండి ఈ విధంగా బాగా లంప్స్ లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకుంటున్నాను. ఇలా వేలు ముంచి చూసారా పిండి పట్టుకుంది వేలుకి, అలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి మిర్చికి కూడా పిండి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీ పెట్టుకోవాలి. పొడవుగా ఉన్నాయి కదా పచ్చిమిర్చి, కాబట్టి కొంచెము ఇట్లాంటి వెడల్పాటి బాండీ పెట్టేసుకోండి. అలాగే కొంచెం పిండి వేసుకొని చూసుకున్న డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిందా లేదా అని మనం కొంచెం పిండి వేసి చూసుకుంటే పైకి తేలుతుంది, అప్పుడు నూనె హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పిండి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, ఈ విధంగా ముంచుకోవాలన్నమాట. మనకి ఆ మిర్చిలో గ్యాప్ ఎక్కువ ఉంది కదా సెంటర్లో, ఆ గ్యాప్లో కూడా పిండి వెళ్ళే విధంగా ముంచేసుకొని చక్కగా నేను చూడండి ఆ కాగుతున్న ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయింది అనుకోండి, వేసేసుకోగానే మనకు కలర్ వస్తుంది, ఆ తర్వాత అసలు ఏం ఉడకదు, టేస్ట్ ఉండదండి. మిర్చి కూడా ఏంటంటే బాగా ఉడకాలి, అప్పుడు ఈ బజ్జీ మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ఓవర్ హీట్ అవ్వకుండా నూనె మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మంటని అడ్జస్ట్ చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు, అలాగే లోపల మిర్చి కూడా బాగా చక్కగా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తొందరగా అయిపోతుంది ఈ వంటకం. ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే డీప్ ఫ్రైస్ అంత మంచిది కాదు హెల్త్కి, కానీ మనకి ఏంటంటే ఇలాంటి ఫుడ్డే తినాలనిపిస్తూ ఉంటుంది. మనకి వెదర్ కూల్గా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి ఐటమ్సే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అంటే ఓకే ఏం కాదు కదా, ఇంట్లో చేసుకుంటే కొంచెం హైజీనిక్గా చేసుకోవచ్చు బయట కొనుక్కునే దానికంటే కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చిన తర్వాత మనము శుభ్రంగా నూనె అంతా వడలిన తర్వాత తీసుకొని ప్లేట్లు పెట్టేసుకుందాము, సర్వ్ చేసుకోవచ్చు. మనము దీనికి మనం కట్ చేసుకొని స్టఫింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా నేను ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత వీటిని కట్ చేసేసి నేను కొన్ని ఆనియన్స్ స్టఫ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇందులోకి పైన చాట్ మసాలాన చల్లుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లేకపోతే పిల్లలకి పెట్టేటప్పుడు సాస్, టొమాటో సాస్ ఉంటుంది కదా, దాంతో పెట్టినా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది అసలు కారమే ఉండదు. మీరు కావాలనుకుంటే నేను ఇందాక పిండిలో కారం కలిపాను కదా, కారం అక్కర్లేదు అనుకుంటే కారం వేసుకోకండి. నాకు కొంచెం స్పైసీగా కావాలి అని చెప్పి ఈ మిర్చి అసలు కారం ఉండదని చెప్పి నేను కొంచెం కారం వేసుకున్నాను. నేను కొన్ని ఆనియన్స్ తోటి నేను తింటున్నాను. కావాలనుకుంటే దీనిపైన నిమ్మరసం కూడా చల్లుకోవచ్చు, మీ ఆప్షను. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మరసము, కొత్తిమీర ఇట్లాగా మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, క్విక్గా తయారు చేసుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకొని హైజీన్గా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ కూల్గా ఉన్నప్పుడు హాట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.